నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నేడు కోట్లాది మంది భక్తులు తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు విష్ణుమూర్తేనని భక్తుల అచంచల విశ్వాసం. మరి ఆ మహావిష్ణువు అసలు వైకుంఠాన్ని వదిలి తిరుమల కొండపైకి ఎందుకొచ్చాడు? ఆ అవసరం ఏమొచ్చింది? భృగు మహర్షి చేసిన ఒక పని, మహాలక్ష్మీదేవి తీసుకున్న ఒక నిర్ణయం చివరకు కలియుగంలో కోట్లాది మంది భక్తులకు ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించటానికి ఎలా కారణమయ్యాయి? పురాణాల్లో చెప్పబడిన ఆ అద్భుతమైన గాథను ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిరుమలలో దర్శించుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం ఒక ఆలయంలోని దేవుడు కాదు. కలియుగంలో ప్రతి భక్తుడికి అండగా నిలబడాలని స్వయంగా భూలోకానికి వచ్చిన ఆ శ్రీ మహావిష్ణువు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూమిపైకి ఎందుకు వచ్చారు? అది కొన్ని వేల సంవత్సరాల క్రితం కథ. ఒకసారి మహర్షులందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో ఒకరికి సమర్పించాలన్న సందేహం వచ్చింది. బ్రహ్మదేవుడికా, పరమశివునికా, లేక ఆ మహావిష్ణువుకా అన్న ప్రశ్న అందర్నీ ఆలోచనలో పడేసింది. అప్పుడు ఆ బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. ముగ్గురు దేవతలను పరీక్షించి ఎవరు అత్యున్నత లోకాధిపతి అనేది తెలుసుకొని రావాలని మిగతా మహర్షులు భృగు మహర్షిని కోరారు. అప్పుడు ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు తన ధ్యానంలో ఉండటంతో మహర్షిని పెద్దగా పట్టించుకోలేదని, దీంతో భృగు మహర్షి అసంతృప్తిగా అక్కడ నుంచి వెళ్ళిపోయారని, ఆ తర్వాత కైలాసానికి వెళ్ళగా అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఉండటంతో వెంటనే దర్శనం ఇవ్వలేదని భావించిన భృగు మహర్షి అక్కడి నుంచి కూడా కోపంతో బయలుదేరి చివరకు వైకుంఠం చేరుకోగా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. భృగు మహర్షి అక్కడికి వచ్చినా విష్ణుమూర్తి తనను పట్టించుకోలేదన్న కోపంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును ఆయన ఛాతీపై తన కాలితో తన్నాడు భృగుడు. ఆ ఘటనకు ఎవరికైనా కోపం రావటం సహజం. కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం చిరునవ్వుతో లేచి, మహర్షి, మీ పాదానికి ఏమైనా గాయమైందా? నా గుండె గట్టిగా ఉండి మీకు నొప్పి కలిగిందేమో అంటూ ఆయన పాదాలను స్వయంగా పట్టుకొని మర్దన చేశారు. అంతటి స్వామి వినయాన్ని చూసి భృగు మహర్షి సైతం ఆశ్చర్యపోయాడు. ఆపై విష్ణుమూర్తి చాకచక్యంగా కాళ్ళు నొక్కుతున్న నెపంతో భృగు మహర్షి అహంకారానికి కారణమైన అతని అరికాలిలోని కన్నును నొక్కివేయటంతో ఆ కన్నులాగే భృగు మహర్షి అహంకారం ఛిద్రమై తన తప్పు గ్రహించి శ్రీవారి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. అప్పుడు భృగు మహర్షికి అర్థమైంది, అహంకారానికి చోటు లేని దైవం, కోపం లేని కరుణామూర్తి, నిజమైన జగన్నాయకుడు శ్రీ మహావిష్ణువే అని. అందుకే యజ్ఞ ఫలాన్ని శ్రీహరికే సమర్పించాలని మహర్షులు నిర్ణయించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ ఘటనతో మరో విషయం జరిగింది. భృగు మహర్షి తన్నింది శ్రీహరి ఛాతినే కానీ ఆ ఛాతిలోని మహాలక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తన నివాస స్థానాన్ని అవమానించారని భావించిన మహాలక్ష్మీదేవి తీవ్ర ఆవేదనకు గురై తనను అవమానించిన భృగు మహర్షిని శ్రీహరి ఏమీ అనలేదని అలిగి శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. లక్ష్మీదేవి దూరమైన తరువాత వైకుంఠమే వెలవెలబోయి శ్రీహరి మనసులోనూ శాంతి లేకుండా పోయింది. దానితో తన ప్రియమైన మహాలక్ష్మిని వెతుక్కుంటూ స్వయంగా శ్రీవారే భూలోకానికి రావాలని నిర్ణయించుకుని ఇక్కడ భూలోకంలో శేషాచల పర్వతాలను తన నివాసంగా ఎంచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. భూమిపైకి వచ్చిన శ్రీహరి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో నివసిస్తూ లోకక్షేమం కోసం తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు గోవు రూపంలో, పరమశివుడు దూడ రూపంలో శ్రీహరికి ప్రతిరోజు పాలు అందించేవారు.
ఒకరోజు ఆ గోవు పుట్టపై నిలబడి తనంతట తానే పాలను కారుస్తూ ఉండటం గమనించిన గోపకుడు కోపంతో గొడ్డలిని విసిరాడు. అది శ్రీహరికి తగిలి ఆయన నుదిటిపై గాయమయ్యి రక్తం కారింది. అలా గాయంతో అల్లాడుతున్న శ్రీనివాసుని యశోదాదేవి అవతారంగా భావించే వకుళాదేవి చూసి తన బిడ్డకు గాయమైనట్టే భావించి అల్లాడిపోతూ అపారమైన తల్లి ప్రేమతో ఆప్యాయంగా సేవ చేసింది. మూలికలతో చికిత్స చేసి ఆహారం పెట్టి విశ్రాంతి కల్పించింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి తల్లిగా ఉన్న యశోదకు తన కుమారుడి పెళ్లి చేసే అదృష్టం దక్కలేదని ఆ కోరిక తీర్చేందుకే కలియుగంలో వకుళాదేవిగా జన్మించి శ్రీనివాసుడికి తల్లిగా సేవ చేసే భాగ్యం ఆమెకు కలిగిందని పురాణ కథనం. అలా కొంతకాలం తర్వాత ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లారు. అదే సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి తన సకులతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తోంది. అక్కడికి వచ్చిన ఒక ఏనుగు కారణంగా కలకలం రేగింది. ఆ ఏనుగును వెంబడిస్తూ వచ్చిన శ్రీనివాసుడు తొలిసారిగా పద్మావతిని చూశాడు. పద్మావతీదేవి కూడా శ్రీనివాసుడిని చూసి మనసారా ప్రేమించింది. తరువాత శ్రీనివాసుడు తన మనసులోని విషయాన్ని వకుళాదేవికి చెప్పారు. తన కుమారుడి కోరిక తెలుసుకున్న వకుళమ్మ నేరుగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి వివాహ ప్రతిపాదన చేసింది. రాజు ఆనందంగా అంగీకరించాడు. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు సమక్షంలో అపూర్వ వైభవంతో శ్రీనివాసుడు పద్మావతీదేవుల దివ్య కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణానికి అపారమైన ధనం అవసరమైంది. అప్పుడే శ్రీనివాసుడు ధనాధిపతి కుబేరుని వద్ద నుంచి అప్పు తీసుకున్నారని, కలియుగాంతం వరకు భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఆ అప్పు తీర్చుతానని స్వామివారు వాగ్దానం చేశారని పురాణాలు చెబుతాయి. అందుకే నేటికి భక్తులు హుండీలో సమర్పించే ప్రతి రూపాయి శ్రీనివాసుడికి చేసిన సమర్పణగా భావిస్తారు. అయితే ఈ దివ్య కథ ఇక్కడితో ముగియలేదు. శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీనివాసుడి వివాహ వార్త తెలిసింది. వెంటనే ఆమె శేషాచలానికి వచ్చారు. అక్కడ లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇద్దరు శ్రీహరి నా భర్త అంటూ తమ తమ హక్కును వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. ఎవరినీ బాధ పెట్టలేని శ్రీనివాసుడు ఎవరినీ వదులుకోలేని స్థితిలో అక్కడే నిలిచిపోయారు. భక్తుల కోసమే భూలోకానికి వచ్చిన స్వామివారు ఆ క్షణంలో లోతైన ధ్యానంలోకి వెళ్ళి అలా అక్కడే శిలారూపాన్ని ధరించారని పురాణగాథ చెబుతోంది. ఆ శిలారూపమే నేడు తిరుమల గర్భాలయంలో మనం దర్శించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే తిరుమల దర్శనం కేవలం ఒక దేవాలయ దర్శనం కాదు, తల్లి ప్రేమకు గుర్తుగా నిలిచిన వకుళాదేవి, దివ్య దాంపత్యానికి ప్రతీకగా నిలిచిన పద్మావతీదేవి, శాశ్వత ఐశ్వర్యానికి సంకేతమైన మహాలక్ష్మీదేవి, ఈ ముగ్గురి దివ్య సాన్నిధ్యంతో వెలుగొందుతున్న పరమ పవిత్ర క్షేత్రం. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీనివాసునికి ఉన్న ప్రతి దివ్యనామం వెనుక ఒక గొప్ప అర్థం, ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. ఇక నుంచి ప్రతిరోజు అలాంటి ఒక దివ్యనామం విశేషాన్ని తెలుసుకుందాం. ఈరోజు నిత్య గోవిందనామంలో అచ్యుత అనే దివ్యనామం విశేషాన్ని తెలుసుకుందాం. అసలు అచ్యుత అంటే ఏమిటి? ఈ పేరుతో శ్రీహరిని ఎందుకు పిలుస్తారు? ఈరోజు వీడియోలో చూసేద్దాం. అచ్యుత అనే పదానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. చ్యుత అంటే తన స్థానం నుంచి జారిపోవటం, మారిపోవటం, తప్పిపోవటం అని. అచ్యుత అంటే ఎప్పటికీ తన ధర్మం నుంచి జారిపోనివాడు, తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టనివాడు, ఇచ్చిన మాటను ఎన్నటికీ తప్పనివాడు అని అర్థం. అందుకే శ్రీ మహావిష్ణువును అచ్యుతుడు అని భక్తులు ఆరాధిస్తారు. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా అదే అచ్యుతుడు. యుగాలు మారినా, రాజులు మారినా, కాలం మారినా భక్తులపై తన కరుణ మాత్రం ఎప్పుడూ మారదు. పురాణాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో శ్రీహరి తన భక్తులను కష్టాల్లో వదిలేయలేదు. గజేంద్రుడు పిలిచినా, ప్రహ్లాదుడు ప్రార్థించినా, ద్రౌపది శరణ కోరినా వెంటనే ప్రత్యక్షమై రక్షించాడు. అందుకే భక్తులు ఒకటి నమ్మకంగా చెబుతారు,
చెబుతారు. ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా అచ్యుతుడు మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు అని. ఈ నామం మనకు మరొక గొప్ప జీవిత పాఠాన్ని కూడా నేర్పుతుంది. మనం కూడా జీవితంలో ధర్మం నుంచి జారిపోకుండా, మాట తప్పకుండా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అదే శ్రీహరికి నిజమైన సేవ. అందుకే ప్రతిరోజు భక్తితో ఒక్కసారి జపిద్దాం, ఓం అచ్యుతాయ నమః. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.